మీరు ఈ వీడియో చూసే టైంకి ఏపీ ఎప్సెట్ 2025కి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ అయి ఉంటాయి. సో ఈ రెస్పాన్స్ షీట్స్ని మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఈ రెస్పాన్స్ షీట్స్ లోపల మనం ఎట్లా చూసుకొని మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలని చెప్పి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియోని ఎండ్ దాకా చూడు, ఎక్కడ స్కిప్ చేయకు అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ఏపీ ఎంసెట్ రెస్పాన్స్ షీట్ 2025 అని చెప్పి సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేసిన మనకి ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. సో ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న మనకి ఏపీ ఎప్సెట్ 2025 అని చెప్పి మీద చూపడుతుంది. ఓకేనా. సో అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి ఇక్కడ మీరు చూసుకుంటుంటే స్టూడెంట్ రెస్పాన్స్ షీట్ ఫర్ ఏపీ ఎప్సెట్ 2025 అని చెప్పి చూపెడుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి కింద రిజిస్ట్రేషన్ నెంబర్ మనం ఎంట్రీ చేయాలి అండ్ వెబ్సైట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంట్రీ చేసి గెట్ కీ డీటెయిల్స్ అని వస్తుంది. మనకు కీ డీటెయిల్స్ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ రెండింటిని ఎంట్రీ చేస్తే కీ డీటెయిల్స్ అయితే మనకి వస్తుంది అన్నట్టు. సో ఈ కీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనకి ఒక రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. ఆ పీడిఎఫ్ లాగా చూపడుతుంది మనకి. ఆ పీడిఎఫ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ లోపల ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, మనకు ఎన్ని మార్క్స్ వస్తాయని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మనం ఇప్పుడైతే చూద్దాం. సో మన రెస్పాన్స్ షీట్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి మనకు ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అన్ని సెక్షన్స్ లోపల ఏవైతే క్వశ్చన్స్ మనకు వచ్చినా సిబిటీ లోపల ఆ క్వశ్చన్స్ అన్నీ మనకు ఉంటాయి. సో మనకి క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. అందులోపల కరెక్ట్ ఆప్షన్ ఏది అని చెప్పి ఉంటుంది అన్నట్టు. అండ్ మనం ఏది చూస్ చేసుకున్నామని చెప్పి ఉంటుంది. ఓకేనా. క్వశ్చన్ ఉంటుంది అండ్ దాని తర్వాత మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఉంటాయి. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏది అని ఉంటుంది, మనం ఏ ఆప్షన్ పెట్టినామని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే 4 అనే ఆప్షన్ మనం పెట్టినాం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది 4. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇట్లా మనకి గ్రీన్ కలర్లో ఉన్నది మనం ఇక్కడ పెట్టిన ఆప్షన్ అనేది సేమ్ ఉన్నప్పుడు మాత్రం మనకు ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మన చూస్ అయిన ఆప్షన్ అండ్ ఇక్కడ ఏదైతే ఆప్షన్ లోపల ఉందో అవి మ్యాచ్ కాలేదు, అట్లాంటి సిచ్యువేషన్ లోపల మనకు మార్క్ అయితే యాడ్ కాదన్నట్టు. మనకి మైనస్ మార్క్స్ ఏం లేవు కాబట్టి మనకి ఇక్కడ చూస్ అయింది ఆప్షన్ అండ్ ఏదైతే కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉందో అది రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రం మనకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో రాంగ్ ఆన్సర్ అయినప్పుడు ఎట్లుంటుందని చెప్పి అయితే ఇప్పుడు చూపెడతాం. సో వెన్ ఇట్ కమ్స్ టు క్వశ్చన్ నెంబర్ 2 మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చిర్రు అండ్ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చిర్రు అన్నట్టు. ఓకేనా. ఆప్షన్ ఏ బి సి డి 1 2 3 4 అని చెప్పి ఇచ్చిర్రు. మనం చూస్ చేసుకున్న ఆప్షన్ ఏది 3. ఓకేనా. మనం చూస్ చేసుకున్న ఆప్షన్ 3. బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 3 అంటే కాదు. కరెక్ట్ ఆప్షన్ ఏంది అంటే 1. సో మనకి ఇక్కడ మార్క్ యాడ్ అవుతుందా అంటే యాడ్ కాదు. ఓకేనా. సో ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వశ్చన్కి మాత్రమే మనకు ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది, సెకండ్ క్వశ్చన్కు మార్క్ అనేది యాడ్ కాదన్నట్టు. సో ఇట్లా మనం పీడిఎఫ్ మొత్తం కూడా మనకి ఇచ్చిన క్వశ్చన్ చూసుకోవాలి అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూసుకోవాలి, మనం ఏ ఆప్షన్ పెట్టినాం చూసుకోవాలి, కరెక్ట్ ఆప్షన్ ఏది అని చెప్పి చూసుకోవాలి. సో కరెక్ట్ ఆప్షన్ మనం పెట్టిన ఆప్షన్ మ్యాచ్ అయినప్పుడు మనకి ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. సో లేదన్న సిచ్యువేషన్ లోపల మనకి ఒక మార్క్ అనేది యాడ్ కాదు. సో ఇట్లా మనం అయితే మన రెస్పాన్స్ షీట్ని చెక్ చేసుకొని మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి టోటల్గా అని చెప్పి చెక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.